హాయ్ హలో నానికి నెంబర్స్ నేర్పించాను. తర్వాత క్వాంటిటీ అండ్ వాల్యూస్ ఎలా నేర్పించాను అనేది ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తాను. ఈజీ వేలో కిడ్స్కి నేర్పిస్తే తొందరగా నేర్చుకుంటారనమాట. సో దట్ నేను ఎలా నేర్పించాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఒక బాస్కెట్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దానికి ముందు ఏంటి అంటే క్లియర్ కట్గా నెంబర్స్ ఐడెంటిఫికేషన్ రావాలి కిడ్స్కి. అట్లీస్ట్ 1 to 10 వరకు అన్నా నెంబర్స్ ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇది ట్రై చేయాలి. అప్పటి వరకు వాల్యూస్ క్వాంటిటీస్ నెంబర్స్ వాల్యూస్ అండ్ క్వాంటిటీస్ ఇట్లా ట్రై చేసినా వేస్ట్ అన్నమాట. నెంబర్స్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే క్లియర్ కట్ ఉంటుందో క్లియర్గా చెప్పగలుగుతారు కిడ్, అప్పుడు మాత్రమే వాల్యూస్ చెప్పిన వాల్యూస్ నెంబర్ వాల్యూస్ చెప్తే అప్పుడు ఈజీగా నెంబర్ క్వాంటిటీ చెప్తే అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అనమాట కిడ్స్కి. సో నేను ఫస్ట్ ఒక బాస్కెట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ నెంబర్ ఏంటి, వాట్ ఈజ్ దిస్ నెంబర్ నాని అంటే 1 అని చెప్తాడు అనమాట. సో పుట్ 1 here, ఆఫ్టర్ దాట్ 1 glass అని షార్ప్గానే వన్ గ్లాస్ అయితే మాత్రం క్లియర్గా వేసేవాడు. ఇది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ 2 పెట్టేదాన్ని అనమాట. నెంబర్ 2 బాస్కెట్లో నెంబర్ 2 వేసేసి నాని పుట్ 2 glasses here అని చెప్పినప్పుడు 1 2 3 ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండేవాడు అనమాట. సో దట్ దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలి అంటే 2 glasses పెట్టేసిన తర్వాత నెంబర్ 2 ఇందులో పెట్టేసిన తర్వాత 2 glasses పెట్టు అన్నప్పుడు కిడ్కి ఏం చేయాలి అంటే 1 and 2 అండ్ స్టాప్ అని హ్యాండ్ స్టాప్ చేయించాలన్నమాట. లేదంటే కంటిన్యూగా పెడుతూనే ఉంటారు కిడ్స్. సో దట్ దాన్ని స్టాప్ ఇలా హ్యాండ్ 2 అని చెప్పగానే ఇలా హ్యాండ్ స్టాప్ చేసినప్పుడు అక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి 1 or 2 times రాదు, ఇది రిపిటేషన్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంటుంది అనమాట. సో ఆఫ్టర్ దాట్ 2 ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ అండ్ 3 ఈ నెంబర్ ఏంటి, వాట్ ఈస్ దిస్ నెంబర్ నాని అని అడిగినప్పుడు తను ఈజీగా చెప్పగలగాలి నెంబర్ 3 అని. నెంబర్ 3 ఇందులో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ 3 glasses వేయాలి. 1 and 2 and 3 స్టాప్ ఇలా స్టాప్ చేయించాలి. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ నెంబర్ 4 1 2 3 and 4 అండ్ స్టాప్. కంటిన్యూగా ఇలా ప్రాక్టీస్ చేయించి కంపల్సరీ హ్యాండ్ ఇలా స్టాప్ పెట్టించినప్పుడు మాత్రమే పిల్లలకి అప్పుడు అవి 4 glasses అని అర్థమవుతాయి అనమాట. లేకపోతే ఇలా కంటిన్యూగా పెడుతూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు అనమాట. సో దట్ నెక్స్ట్ 4 after 5 1 2 3 4 5 అండ్ స్టాప్ ఇలా స్టాప్ చేయించాలి. ఇలా రిపిటేషన్గా 1 week 10 days అలా ప్రాక్టీస్ చేయిస్తుంటే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇదొక ఎగ్జాంపుల్. ఇది ఫినిష్ అయిన తర్వాత ఈ గ్లాసెస్ ప్లేస్లో నెక్స్ట్ ఏం అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. బాల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకేమన్నా ఏం అవైలబుల్ ఉన్న ఎరేజర్స్ కానీ క్రయాన్స్ కానీ పిల్లలు ఏదైతే ఎక్కువ పట్టుకొని ఆడుకుంటూ ఉంటారో అలాంటివి తీసుకుంటుంటే వాళ్ళకు ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. ప్లస్ నెంబర్స్ ఐడెంటిఫికేషన్ వస్తుంది, ప్లస్ నెంబర్స్ యొక్క క్వాంటిటీ తెలుస్తుంది. వాళ్ళు ఫన్గా కూడా ఒక గేమ్ ఆడినట్టుగా అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో దట్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో నేను ఇంకొకటి నాని ఊక పెన్సిల్స్ తీసుకొని ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. సో నేను పెన్సిల్స్తో ట్రై చేయించాను. పెన్సిల్స్ తేగానే బాక్స్ తీసుకొని ఇలా ఉన్నప్పుడు కౌంట్ చేసేవాడు. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇలా కౌంట్ చేయించాను. ఇలా ఒక 3-4 days కంటిన్యూగా 10 numbers వరకు కౌంట్ చేయించాను. ఇది ఒక ప్రాసెస్. ఇది కౌంట్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సేమ్ ఇదే బాస్కెట్లో ఇలా చేయించాను. 1 వేసి నాని పుట్ హియర్ 1 pencil అన్నప్పుడు 1 ఇలా పెట్టేవాడు అనమాట. సో 1 క్లియర్గానే పెట్టేవాడు. స్టార్టింగ్లో అయితే 3-4 numbers ఇలా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటే నెంబర్స్ పెరుగుతూ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యేవాడు అనమాట. సో నెంబర్ 2 పెట్టినప్పుడు నెంబర్ 2 ఇలా పెట్టేసి అని పుట్ 2 pencil అన్నప్పుడు 1 2 3 ఇలా వేసేవాడు అనమాట. సో అలా కాకుండా 1 and 2 అండ్ స్టాప్ ఇలా స్టాప్ చేయించేదాన్ని. సో ఇది ఫినిష్ అయిన తర్వాత సేమ్ వేలో నెక్స్ట్ 3 కూడా పెట్టించాను. 3 1 2 3 అండ్ స్టాప్ ఇలా పెట్టించాను. ఇదొక వే.
అయితే ర్యాండమ్గా నేను రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంకా ఫ్రీ టైంలో అలా కూర్చున్నప్పుడు తనకి లాలీపాప్స్ కానీ మ్యాంగోస్ కానీ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయించడం కోసం అనేసి అలా చేపిస్తూ ఉండేదాన్ని ఫ్రీ టైంలో. లాలీపాప్ వాళ్ళు రెగ్యులర్గా ఊరికి లాలీపాప్ డ్రా చేస్తూ ఉంటాడనమాట. సో నేను లాలీపాప్ డ్రా చేస్తున్నాడు అనేసి సో 1 ఇలా రాసేదాన్ని నేను. 1 లాలీపాప్ గీ అంటే ఇలా 1 లాలీపాప్ గీసేవాడు అనమాట. నెక్స్ట్ 2 నెంబర్ రాసి 2 లాలీపాప్స్ గీ అనగానే ఇలా 2 గీసేవాడు. 2, 3 గీసేవాడు అనమాట. 2, 3, 4 అలా లాలీపాప్స్ అలా గీసేవాడు. స్టాప్ 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 అనగానే స్టాప్ అనేవాడు అనమాట. లేదంటే ఎక్స్ట్రా గీసిన లాలీపాప్స్ ఎరేజ్ చేయించేదాన్ని ఇలా ఎరేజ్ చేయించేదాన్ని. నెక్స్ట్ ఈ 2 ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ 3, 4 రాసినప్పుడు 1, 2, 3, 4 ఇలా గీసేవాడు అనమాట. సో మరి స్టాప్ 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 అన్నప్పుడు ఇది స్టాప్ చేయించిన తర్వాత నెక్స్ట్ కౌంట్ చేయించేదాన్ని. 1, 2, 3 లాలీపాప్స్, 3 లాలీపాప్స్. నెక్స్ట్ 4, 1, 2, 3, 4 లాలీపాప్స్. 1, 2, 3, 4 లాలీపాప్స్ ఇలా. నెక్స్ట్ 5, 1, 2, 3, 4, 5 లాలీపాప్స్. స్టాప్ అనగానే అలా స్టాప్ చేసేవాడు అనమాట. లేదంటే ఇలా లాలీపాప్స్ తీసుకుంటూ పోతూనే ఉంటాడు. సో ఇలా కంటిన్యూగా ఒక 1 వీక్ చేయించినప్పుడు వచ్చిందనమాట నెంబర్స్, క్వాంటిటీ అండ్ వాల్యూస్ చెప్పడం దానికి నెంబర్స్. సో పిల్లలకి ఏదైతే ఇష్టం ఉంటుందో, ఏదైతే ఎక్కువ చేస్తూ ఉంటారో పిల్లలు రెగ్యులర్గా దాన్ని యూజ్ చేసి ఇలా నెంబర్స్, వాల్యూస్ అండ్ క్వాంటిటీస్, నెంబర్స్ యొక్క క్వాంటిటీస్ ఈజీగా నేర్పించవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe the channel for more videos. Thank you. Bye bye.